నేడు విజయవాడ ప్రాంతాన్ని వరద దాదాపుగా చుట్టుముట్టింది. ఈ వరద నుంచి సహాయక చర్యలు చాలా ముమ్మరంగా ప్రభుత్వం అనేది చేస్తుంది. అదేవిధంగా ఈ వరద వల్ల వచ్చే కొన్ని పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అంటే సపోజ్ జ్వరాలు రావచ్చు, విరోచనాలు సంథింగ్ అటువంటివి రావచ్చు. అటు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్ ఫణిగారిను ఐఎంఏ స్టేట్ సెక్రటరీ గారిని ఆయన అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు కానీ మనం కానీ చూస్తున్నట్టయితే ప్రభుత్వం అనేది చాలా ఇదిగా చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ వరదల వల్ల అక్కడ పద్దాక పళ్ళు నీళ్ళలో తిరుగుతున్నావు, చర్మ సమస్యలు వచ్చేది. అదేవిధంగా వాటర్ వల్ల కొద్దిగా పొల్యూట్ అయిన వల్ల కొద్దిగా పై డైరియా లాంటివి వచ్చే ఛాన్స్ ఏమేమి వస్తాయి, దాన్ని ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి? గత దశాబ్దాల్లో లేనటువంటి విలయం ఈరోజు విజయవాడలో జరిగింది. దానికి అనేక సంస్థలు, అనేక ప్రజలు కూడా స్వచ్ఛందంగా స్పందించి అనేక సేవలు అందిస్తున్నారు. ఐఎంఏ తరఫున 25 లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మేము వసూలు చేసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా విజయవాడ ఐఎంఏ వారు వాళ్ళ ఐఎంఏ హాల్లో కానీ ఇతర 2-3 ప్రాంతాల్లో కూడా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు, ఫ్రీ హెల్త్ క్యాంప్స్. వీటిలో ముఖ్యంగా మనం చూడాల్సింది వాటర్లో ఇన్నాళ్ళు నిల్వ ఉండటం వల్ల దాంట్లోనే ప్రజలు అటు ఇటు తిరుగుతూ వాళ్ళ కార్యక్రమాలకి కావాల్సినటువంటి పనులు చేసుకుంటున్న సందర్భంగా కొన్ని చర్మ వ్యాధులు అట్లాంటివి కొంత ఎక్కువ తడవటం వల్ల వచ్చే అవకాశం ఉంది. వాటికి ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. దానికి తగిన యాంటీబయాటిక్స్ అన్నీ కూడా సమృద్ధిగా ఇక్కడ క్యాంపుల్లో కానీ ప్రభుత్వం వద్ద కానీ ఉన్నాయి కాబట్టి భయపడవలసిన అవసరం ఉండదు. అట్లాగే తర్వాత రాబోయే ప్రమాదాలను మాత్రం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని 2గా చూడవచ్చు. ఇప్పటి నుంచి మొదలుకొని రాబోయే ఒక వారంలో ఈ నీటి యొక్క కాలుష్యం వల్ల వచ్చేటటువంటి గ్యాస్ట్రో సమస్యలు, ముఖ్యంగా విరోచనాలు, ఇటువంటి డయేరియా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. దీనికి స్వచ్ఛమైన నీరు బాటిల్స్లో అందజేస్తున్నారు. ఇదివరకు లేనటువంటి ఒక ఫెసిలిటీ ఈరోజు వచ్చింది. బాటిల్డ్ వాటర్స్ మినరల్ వాటర్ ప్లాంట్లోంచి వస్తున్నాయి కాబట్టి కొంతవరకు అరికట్టే అవకాశం ఉంది. ఆ బాటిల్స్ని కూడా ప్రజలు జాగ్రత్తగా కంటామినేట్ కాకుండా ఉంచుకోవాలి. అట్లాగే సాధ్యమైన చోట కాచిన నీళ్లు కాచి చల్లార్చి తాగటం మంచిది. ఈ విధంగా దాన్ని మనం నివారించుకోవచ్చు. అట్లాగే ఆ వ్యాధికి గురైన వాళ్ళని వెంటనే ఆసుపత్రులకు తరలించి లేదా ఫ్రీ క్యాంపులకు వచ్చినా కానీ దానికి తగినటువంటి మందులు మేము సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత ఈ నీరు ఎక్కువగా నిలబడిపోయిన తర్వాత ఎక్కువగా ఈ దోమల వంటి వెక్టార్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి వల్ల వచ్చే వ్యాధులు, ముఖ్యంగా మలేరియా అని కానీ డెంగ్యూ ఇట్లాంటి వ్యాధులన్నీ కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం యొక్క స్పందన మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈసారి ప్రభుత్వం వారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంతో సూక్ష్మంగా ఈ ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యాధుల్ని అరికట్టే విషయం కూడా తప్పకుండా వైద్య ఆరోగ్య శాఖ దృష్టిలో ఉండుంటుంది. మేము కూడా ఒక స్వచ్ఛంద డాక్టర్ల సంస్థగా మేము కూడా తగిన సహకారం, సూచనలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా మానసికంగా భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ చిరు వ్యాపారుల నుంచి అందరికీ కూడా వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఇన్సూరెన్స్ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి మానసికంగా కూడా ఎవరు కుంగిపోవాల్సిన అవసరం లేరు. మీ ఇళ్ళు బాగు చేసే దానికి కూడా రాత్రి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని బట్టి దానికి కూడా సూక్ష్మమైన ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. అందరూ ధైర్యంగా ఉండండి. ఎవరికి అవసరం ఉన్నా కానీ ఐఎంఏ విజయవాడ శాఖను కానీ రాష్ట్ర శాఖను కానీ సంప్రదిస్తే మేము మాకు తగిన సహాయాన్ని ఎంత పెద్ద ఎత్తునైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి మనవి చేస్తాం. సార్, ఇప్పుడు మనం చూసినట్టయితే పక్క ఉంటే ఇప్పుడు చెప్పారు వాటర్ కాసి తీసుకోవాలా, లేని పక్షంలో దగ్గర ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది? ఏ ఆహారమైనా వండిన వెంటనే తీసుకోండి, వేడిగా ఉండగానే తీసుకోండి. మీరు ఇంట్లో మీరు కానీ తయారు చేసుకునే వసతి మీకు ఈ పాటికి ఏర్పడి ఉంటే
వేడిగా ఉన్న ఆహారాన్నే తీసుకోండి. ఫుడ్ ప్యాకెట్ల సప్లైని కూడా వాళ్ళకున్న వెసులుబాటుని బట్టి సప్లై చేస్తున్నారు, కానీ అవి కూడా జాగ్రత్తగా మీ చేతికి చేరినప్పుడు అవి ఎక్కడా కూడా వాటికి ఏది వేరే సోకలేదనేది నిర్ధారించుకుని తినటం మంచిది. కొంత సరఫరాలో ఉండేటటువంటి ఆలస్యం వల్ల కూడా కొంత చెడిపోయిన ఫుడ్ కొంతమందికి రావచ్చు, అది కూడా గమనించి తీసుకోవటం మంచిది. కాబట్టి సాధ్యమైనంత వరకు వేడిగా ఫ్రెష్గా వండుకున్న పదార్థాలు తీసుకోవటం మంచిది. కాస్త చల్లార్చి నీరు తాగటం, బాటిల్లో నీరు తాగటం, బాటిల్స్ కూడా ఒకసారి పరిశీలించుకుని బాగా ఉన్నాయో లేదో కూడా చూసుకుని బాటిల్ నీరు తాగటం కూడా మంచిదని మేము భావిస్తున్నాం. ఇంకా రేపు నీటి సరఫరా పునరుద్ధరించినా కానీ మొదటి 2-3 రోజులు నీటిని కొద్దిగా మీ గృహంలో ఉండే మిగతా అవసరాలకు వాడుకోవాల్సిందే, కానీ ఎప్పుడు వాడాలనేది ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. వాటర్ శుద్ధిని గమనించి అప్పటి వరకు ఇతర అవసరాలకు వాడుకోవడం తప్పితే తాగటానికి మాత్రం వాడొద్దు అనేది మా విజ్ఞప్తి.